హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వర్క్ అంటే పెయింటింగ్ వర్క్ అయితే వచ్చామన్నమాట. ప్రజెంట్ అయితే ఈరోజు కన్స్ట్రక్షన్ వచ్చరికి వాల్ కేర్ అయితే పెడుతున్నాము. ఇంక వాల్ కేర్ కంప్లీట్లో ఫస్ట్ బ్లేడ్ అయితే అయిపోయింది. సెకండ్ బ్లేడ్ అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. వర్క్ అయితే స్టార్ట్ చేసాము మొత్తానికైతే. ఇంకా ఈరోజు వర్క్ ఏంటంటే మొత్తం 2 కోటింగ్స్ కంప్లీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో చాలామంది ఇళ్లల్లో కొంతమంది 1 కోటింగ్ పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా కాకుండా 2 కోటింగ్స్ పెట్టుకొని కంప్లీట్ చేసుకుంటే వర్క్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని వర్క్ని బట్టి మనం డిజైన్స్ కానీ ఏదన్నా వాల్ కేర్ ఫస్ట్ బ్లేడ్ సెకండ్ బ్లేడ్ అయితే వేసుకుంటే బాగుంటుంది అనమాట. అవుట్పుట్ అనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే చాలామంది ప్రైమర్ కోటింగ్ వేసుకొని అలాగా పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొన్ని విషయాలలో ఏంటంటే ప్రైమర్ కోటింగ్ కాకుండా డైరెక్ట్గా వాల్ కేర్ పెట్టేసుకొని 2 కోటింగ్స్ పేపర్ కొట్టుకున్న తర్వాత పేపర్ కొట్టేటప్పుడు లైట్ చెకప్ అనేది ఖచ్చితంగా చేయాలి. లైట్ చెకప్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అప్పుడు మనం ప్రైమర్ కోటింగ్ అనేది ఇచ్చుకోవాలి. ప్రైమర్ కోటింగ్ ఇచ్చుకున్న తర్వాత బండలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మొత్తం వర్క్ అనేది ఇంకా పెయింటింగ్ స్టార్ట్ అయితే చేయాలన్నమాట. స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. రెండోది ఏంటంటే చెక్క పని కూడా అయిపోవాలి. ప్రజెంట్ వర్క్ అయిపోతే మనకి లాస్ట్ ఎండింగ్లో ఎవరు ఉండకూడదు. మనం పెయింటింగ్ ఫైనల్ చేసేటప్పుడు అప్పుడైతే మన హౌస్కి అనేది అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా అంతే. సో మీరు చేసే ప్రతి ఒక్క బిల్డింగ్లో కూడా మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్ కేర్ అంటే వాల్ కేర్ పెట్టుకోవచ్చు. లేదు మేము నార్మల్గా పెట్టుకుంటాము, నార్మల్గా ప్రైమర్ వేసుకుంటాం అంటే ప్రైమర్ కోటింగ్ ఇచ్చుకొని 1 కోటింగ్ 2 కోటింగ్స్ పెయింట్ వేసుకుంటే అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. సో అలా కాదు ఇంకా డెవలప్మెంట్ ఇంకా బాగుండాలంటే అండ్ 2 కోటింగ్స్ మొక్క పెట్టేసి పేపర్ కొట్టి లైట్ చెకప్ చేసి నీట్గా 2 కోటింగ్స్తో కంప్లీట్ చేసుకొని అలా మళ్ళీ నెక్స్ట్ పెయింట్ కూడా వేసుకోవచ్చు. మనకి 3 విధానాలుగా అయితే పెయింట్ వేసుకోవచ్చు. ఆ 3 విధానాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మామూలుగా మనం ప్రైమర్ వేసేసుకొని డైరెక్ట్గా 2 కోటింగ్స్ అప్లై చేసుకోవచ్చు. లేదు వాల్ కేర్ పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ప్రైమర్ కోటింగ్ ఇచ్చుకొని 3వ కోటింగ్లో వాల్ పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. సో మీరు ఆ విధంగా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చేసుకోవచ్చు. బట్ ఇంకా వర్క్ అయితే చాలా వర్క్ అయితే అయిపోయింది. ఇంకా 2 కోటింగ్స్ అయితే పెడుతున్నాము. అలాగే కొత్తగా మన వీడియో చూసేవాళ్ళు వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మన ఛానల్లో వస్తుంటాయి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మరిన్ని మీ ముందుకు తీసుకొస్తానికి ట్రై చేస్తాను. వారానికి ఒక వీడియోని పెడతానికి ట్రై చేస్తాను అనమాట. సో పెయింటింగ్ విషయంలో పెయింటింగ్ ఇంకా ఎవరైనా కొత్తగా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. సో ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి చూస్తున్నా కాబట్టి కొన్ని కన్స్ట్రక్షన్లో అండ్ పెండింగ్స్ వర్క్స్ ఉంటాయన్నమాట. సో పెండింగ్స్ వర్క్లు కొన్ని మన ఛానల్లో ఖచ్చితంగా అయితే చెప్తాను. సో పెండింగ్ వర్క్స్ ఎందుకు పడతాయి ఏంటనేది కూడా. సో వర్క్ చేసుకునేటప్పుడు ఒక మేస్త్రిని కరెక్ట్గా మాట్లాడుకోండి. సో పెండింగ్స్ వర్క్ అనేది ఉండదన్నమాట. బిల్డింగ్ పూర్తిగా కన్స్ట్రక్షన్ కాడ నుంచి పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిన దాకా ఒక మేస్త్రిని పెట్టుకొని వర్క్ అనేది చేయించుకోవాలి. లేదంటే పెండింగ్స్ వర్క్స్ అయితే పడుతుంటాయి అన్నమాట. సో ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరూ దగ్గరుండి అండ్ వర్క్ చేయించుకోండి. అప్పుడైతే చాలా బాగుంటుంది అన్నమాట వర్క్ అయితే. ఇంకా చాలామంది ఏంటంటే 1 కోటింగ్ చేయించుకొని తర్వాత వర్క్ నచ్చట్లేదని మళ్ళీ ఆపోజిట్ వేసుకొని ఇంకొక వర్క్ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా కాకుండా మీరు వీలైనంత వర్క్ ట్రై చేయండి ప్రతి ఒక్కరు. సో వర్క్ని బట్టి పెయింటింగ్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. వర్క్ లేకపోతే డిసిషన్ ఉండదు. సో పెయింటింగ్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలా తీసుకోకుండా పెయింటింగ్ అయితే ఎప్పుడు కూడా వేయించొద్దు. ఇంకా చాలా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు పెయింటింగ్ వేసేటప్పుడు కొన్ని సార్లు అయితే చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే పెయింటింగ్ విషయంలో కూడా ఎప్పుడు కూడా వెనకాడొద్దు. లేదంటే రీమోడల్ చేయాల్సి వచ్చిద్ది అనమాట. ఒక్కోసారి రీమోడల్ చేయకుండా మనకి ఏజ్ మ్యాక్సిమం ఒక 10 ఇయర్స్ అన్నా మనం పెయింటింగ్ వేసుకుంటే అలా ఉండేటట్టుగా చూసుకోండి. పెయింటింగ్ విషయంలో కూడా తగ్గొద్దు. సో వీళ్ళు వచ్చరికి బిర్లా వాల్ కేర్ అయితే వాడుతున్నారు. సో ప్రజెంట్ ఈ సైట్ మనదైతే కాదు, వేరే వాళ్ళ సైట్కి అయితే వచ్చాను. వర్క్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు చూసుకోవాలి ఒక్కోసారి. ఇంకా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. ఇంకా మనకి ఏమేమి పెయింటింగ్ గురించి వివరాలు ఉన్నాయో వాటి గురించి మొత్తం చెప్తాను. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబర్ చేయండి.
అండ్ ఇంకా వాల్కేర్ అయితే ఫస్ట్ బ్లేడ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా 2 కోటింగ్స్ అయితే ఉన్నాయి. ఆ 2 కోటింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే పెట్టిన తర్వాత చూపిస్తాను. 2 కోటింగ్స్ 1 కోటింగ్స్ అయితే అయిపోయాయి అనమాట. ఇంకా మొత్తం వాల్కేర్ అయితే 2 కోటింగ్స్ అయితే పెట్టేసామన్నమాట. 2 కోటింగ్స్ పెట్టాలి. ప్రజెంట్ పెట్టిన తర్వాత సో ఎలా ఉండబోతుందో కూడా వీడియోలో చెప్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ వస్తుంటాయి. బట్ కొన్ని అయితే కుదరలేదు. బట్ ఎందుకంటే నేను చేసే కొన్ని వర్క్లు అయితే అవి ఓకే అనమాట. సో ఇది మన సైట్ కాదు, వేరే వాళ్ళది. సో అందువల్ల కుదరలేదు ఆ వారం. సో మొత్తం వీళ్ళైతే బెజ్జరు నెరలాక్ అయితే వాడుతున్నారు ప్రజెంట్ అయితే. సో ఎందుకంటే ఆల్మోస్ట్ 24 క్యారెక్టర్ అయితే మొత్తం ఎలివేషన్ వర్క్ అయితే ఇంకా ఉందన్నమాట. సో కొద్దిగా ఉన్నంత వర్క్లోనే అండ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 2 కోటింగ్స్ పెట్టిన తర్వాత మనం వాల్కేరు మొత్తం పేపర్ అప్లై చేయాలి. పేపర్ అప్లై చేస్తే మళ్ళీ మనకి ప్రేమర్ కోటింగ్ ఉంటుందన్నమాట. ఆ ప్రేమర్ కోటింగ్ అనేది జస్ట్ మనకి 2 కోటింగ్స్ అయిపోయిన తర్వాత లైట్ చెకప్ అనేది ఉంటుందన్నమాట. లైట్ చెకప్ చేసిన తర్వాతే 2 కోటింగ్స్ అనేది అప్లై చేస్తారు. సో 2 కోటింగ్స్ అప్లై చేసిన తర్వాత మీకు ఎలా ఉండబోతుందో కూడా చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కిచెన్లో కూడా అయితే వాల్కేర్ పెట్టేశాము. సో ఇంకా పైకొచ్చే విషయానికి వస్తే సో వీళ్ళు ఈ విధంగా అయితే రేకులేశారు. సో చాలా బాగుంటుంది ఎలివేషన్ కూడా. బట్ నేను ఎలివేషన్ వీడియో పెట్టలేదు. బట్ వీడియో పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏంటంటే నార్మల్గా వేస్తారు హౌస్ అనేది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పైన రేకేశారనమాట. ఆ ఏరియా అంతా వర్షం పడకుండా సో డాబా మీదకి వెళ్ళిన తర్వాతే వర్షం పడుతుంది. ప్రజెంట్ మంది సిటీలో అయితే వర్క్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ఒక బిల్డింగ్ తప్ప మిగతా కన్స్ట్రక్షన్ అన్నీ మా గురువు గారి అనమాట. సో ఈ కన్స్ట్రక్షన్లో కొన్ని వర్క్స్ అయితే మేము చేస్తున్నాము. అండ్ ఇంకొక కొన్ని వర్క్స్ అయితే వేరే వాళ్ళు చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఉన్న 5 బిల్డింగ్సే ఉన్నాయి మొత్తం. సో 5 బిల్డింగ్స్లో ఒక బిల్డింగ్ అయితే మాది కాదు, మిగతా అన్నీ వాళ్ళ బిల్డింగ్స్ అనమాట. ఒక బిల్డింగ్ అయితే మనకి మిస్ అయింది. సో మిగతా అన్నీ ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే అండ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వాల్కేర్ కూడా పెట్టాల్సింది 2 హౌస్ కూడా ఉంది. మొత్తం 5 హౌసుల్లో 4 హౌసులు మాయి. అండ్ మిగతా కొన్ని వేరే వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. ఇక్కడ కనిపిస్తున్న రేకులు వేసినవన్నీ మొత్తం 3 హౌస్ 4 ఉన్నాయి. ఈ 4 ఒకటి మనకి మిస్ అయింది. బట్ మిగతా అన్నీ అయితే సో ఓకే, అన్నీ డన్ అనమాట. ఇంక ఇబ్బంది లేదు. అలాగే ఇంకా మరిన్ని కొత్తగా మీ ముందుకు తీసుకొస్తానికి ట్రై చేస్తాను. బట్ ఈరోజు క్లైమేట్ ఏంటంటే వర్షం పడేలాగా ఉంది. బట్ పడవచ్చు, కానీ చూద్దాం ఎలా ఉంటుందో. ఈ కనిపిస్తున్న అపార్ట్మెంట్లన్నీ అయితే మనకి పెయింటింగ్ ఈక్వల్ అనమాట. అన్నీ A to Z అయితే ఆల్మోస్ట్ అయితే పెయింటింగ్స్ అయితే వేశారు. కొన్ని కొత్త కన్స్ట్రక్షన్ కాబట్టి మనకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఎప్పటికైనా మనకి డెవలప్మెంట్ అనేది ఎక్కువ అనమాట ఈ ఏరియాలో. ప్రజెంట్ అయితే ఇప్పుడున్న మా వర్క్ అయితే పూర్తిగా అయితే ఇంకా ఫస్ట్ బ్లేడ్ అయిపోతుంది ఈరోజు. రేపు ఎల్లుండి అయితే ఫైనల్ కోటింగు. ఆటా ఐలాండ్ వచ్చరికి మొత్తం ప్రైమర్ కోటింగ్ ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రైమర్ కోటింగ్ ఉంటుంది. ఆ తర్వాత బండలు వేసిన తర్వాత ఫైనల్ కోటింగ్ అనమాట. ఓకే.